ఊరోళ్ళందరినీ మోసం చేశారు. మాట్లాడాలి నా మీడియా మిత్రులకి నమస్కారం అన్న. నా పేరు శోభారాణి. మాది బుక్కరాయి సముద్రము. చిలుకమ్మ గుండమ్మ అని వాళ్ళు చేపల రమణ వాళ్ళ చెల్లెళ్ళు. వాళ్ళందరూ కలిసి వారమొడ్డికి నేను వారమొడ్డికి 2 లక్షలు తీసుకున్నాను. 2 లక్షలకు గాను 26 లక్షల వరకు కట్టినా నేను వాళ్ళకి. కానీ నేను వడ్డీకే సరిపోయినాయి, కట్టాలి అది ఇదని అంటే పత్రాలన్నీ బలవంతంగా రాపించుకున్నారు. కడతానని చెప్పిన నా భూమి వాళ్ళ దగ్గరే, వాళ్ళ అన్న దగ్గరే తాకట్లో ఉంది 1.5 ఎకరా. అది అమ్మినాక కడతానని చెప్తా, ఎప్పుడు అమ్ముతావు నువ్వు? సంవత్సరానికి అడుగుతావా, 3 ఏళ్ళకి అడుగుతావా, 3 ఏళ్ళకి అమ్ముతావా, మాకు ఇప్పుడు కానే కావాలా అని అంటే నేను టైం తీసుకొని కడతానని చెప్పిన. ఇంతకుముందు అమ్మడిపోలే కదన్నది భూమి, అంత బిరిబిరి అవుతుంది అమ్మడిపోయేది అని ఇంటి దగ్గరికి వచ్చి వాకిండ్లన్నీ పగలగొట్టి నన్ను ఈడ్చుకుంటూ కొట్టుకుంటూ బయటికి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి పోయి అడుగుదామంటే పోలీస్ స్టేషన్కి పిలుచుకోలే, బలంతకు వాళ్ళ ఇంటికాటికి పిలుచుకొని పోయి వాళ్ళ అన్నోళ్ళ ఇంటికాటికి పురుగుల మందులు పోసి చంపుతాము, దీనికి ఎవరడ్డం వస్తారు చూస్తా, గేర్లో కానీ ఎవరడ్డం వచ్చినా ఆటోలో పిలుచుకొని వస్తే నేను వస్తాను పండి పోలీస్ స్టేషన్కి, అటుకైనా వస్తాను పని అన్నా కూడా పిల్లోని కొట్టేకపోతున్నారు. ఇంటికాటికి పోయి పురుగుల మందు బలంతంగా పురుగుల మందు పోతే చచ్చిపోతే వీళ్ళు ఇంటికి పాలు చచ్చిపోతే భూమి ఎంత మాకే వస్తుంది, మిగిలిపోతుంది. దీనికి అడ్డంగానే ఉండరు, దీనికి అడ్డం వచ్చే వాళ్ళు లేరు, నాకు ఎవరు లేరు, నా పిల్లలు 2, నా భర్త నేను, ఎవరు దిక్కు వస్తారో చూస్తాను అంటే పోలీస్ స్టేషన్కి పోయినా. పోలీస్ స్టేషన్కి పోతే సార్ అసలు సిఐ సార్ ఏం స్పందించలేదు. సాయంకాలం వరకు ఎండకి ఆడ బయటనే కూర్చున్నాం, కానీ వాళ్ళు వచ్చినారు, వాళ్ళతో ఏం మాట్లాడినారు ఏమో, వాళ్ళు వెళ్ళిపోయినారు. మమ్మల్ని పిలిచిన కానీ పిలిచలేదు. ఏం సార్ ఏది కంప్లైంట్ కూడా రాసుకోలేదు కదా సార్ అంటే, మాట్లాడతాం పొమ్మ సార్ పోయినాడు అని పంపించినారు. 3 గంటల వరకు కాసుకొని వచ్చినాము. సిఐ సార్ అసలు ఈ వీడియోలు చూపించినా కానీ ఆడిడిచిపోయినారమ్మ వాళ్ళు నిన్ని అని అంటారు. మీరే చూడండి, నా వీడియోలు చూపినాను. కొట్టుకుంటూ ఇంటికి బలవంతంగా తీసుకుపోయినారన్న. అప్పు లేకపోయినా అంత దారుణంగా చేస్తున్నారు. లాస్ట్ ఏం చెప్పారమ్మా సిఐ వాళ్ళు? న్యాయం కోసం పోతే ఊరు స్పందించలేదు. 3 గంటల వరకు కూర్చోబెట్టి ఇంకా వాళ్ళ ఇంటికి అనుకొని పోయినారు. మేము ఖాళీగా ఇంటికి వచ్చాము, అంతే జరిగింది. చూడండి, నాకు కొట్టినారు, ఎక్కడ కొట్టినారు, ఎక్కడ పిలిచిపోయినారమ్మా అంటారు సిఐ సార్. అధికారుల దగ్గరికి పోయినా కానీ న్యాయం జరుగుతుంది అనే కదన్నా పోయేది. ఊరు స్పందించలే. బయట రోడ్లో ఈడ్చి కొడుతున్నారు, అందరూ చుట్టుకొని 5 మంది వచ్చినారు వాళ్ళు. చిలకమ్మ గుండమ్మ సాయి అని అతను, చిలకమ్మ కూతురు. మా ఊరు బ్రాహ్మణ వీధి శోభారాణి భర్తని వాళ్ళు ఇంటి దగ్గరికి వచ్చి కిటికీలన్నీ పలగొట్టి దారుణంగా ఈడ్చకపోతున్నారు. స్టేషన్కి పోదాంపా అంటే స్టేషన్ పిలిచిపోకుండా ఇంటికి పోయి మందు పోసి చంపిస్తాము అని ఇంటికి పిలిచిపోయినారు. 100 కాళ్ళకి ఫోన్ చేసింటే వచ్చినారు, కానీ మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర నుండి బయటకు పిలుచుకొచ్చినారు. మమ్మల్ని స్పందించలే. అర్జీ రాపించింటే రాసి అది ఇచ్చినా సార్కి. గురువు మాట్లాడిందే లేదు. 3 గంటల వరకు ఆడు బయట కూర్చొని వచ్చినాం. వాళ్ళు పిలిపిస్తానమ్మా చెప్తానన్నాడు, కానీ గురువు స్పందించలే. మరి మేమేం చేయాలన్నా? 10 రూపాయలు 6 రూపాయలు వడ్డీలతో కట్టించిన వారముడీలు కట్టించుకున్నా కానీ దెబ్బతినాలా? వాళ్ళన్న ఏంటాడు, కొడతారు, కొట్టుకోకొని ఉంటారు, చంపేస్తారని మాకు ప్రాణభయం ఉంది. చంపుతామని బెదిరిస్తున్నారు.
ఎప్పుడైనా ఆ, చంపేది వాళ్ళే దీన్ని. న్యాయం ఇది చేయలేదు. చచ్చిపోతే అన్ని ఎగిరిపోతాయి, ఇది చచ్చిపోతే చచ్చిపోవాలనంటే ఇంటిని పాలు చంపితే మాకు భూమి అవుతుంది అని. చిలకమ్మ చిలకమ్మ, గుండమ్మ గుండమ్మ, సాయి సాయి. అనే అతను చిలకమ్మ కూతురు. పొద్దున ఒక 3-4 వచ్చినారు. వచ్చి రావడమే గట్టి గట్టి కేకలు పెట్టుకుంటూ వచ్చినారు ఇంట్లోకి. ఇంట్లోపలికి వచ్చి దౌర్జన్యంగా మమ్మల్ని కొట్టుకుంటా బయటికి తీసుకోపోయినారు. బయట కూడా రోడ్లో కింద పడేసి అల్లరల్లరి చేసినారు చుట్టుపక్కల వాళ్ళకి అందరికి చెప్పుకున్నా. ఎంత చెప్తున్నా ఏం లేదన్న, అసలు కట్టను అనలేదు, ఏమనలేదు అన్న. కడతామని అంటున్నది. టైం కావాలంటే ఇంట్లోకి వచ్చి ఇట్లా అల్లరల్లరి చేస్తున్నాను అన్న కొట్టుకుంటాం. మా నాన్నమ్మ మార్నింగ్ వెళ్తా అంటే పశువులు చూసుకుంటే పోతానేటప్పుడు బయట మార్నింగ్ 5 గంటలకే లేస్తాడు కాబట్టి మేము ఇంకా పనుకొనే ఉంటాం కాబట్టి గేట్ వేసుకొని పోతాడు. వాళ్ళ పక్కన సందు ఉందని చెప్పి చుట్టూ తిరుక్కొని సందులో నుండి కూడా వచ్చిన గేట్ వేస్తుందని చెప్పి అట్లా మళ్ళీ పోలీస్ స్టేషన్ కి 100 కాల్ చేస్తే వాళ్ళు కూడా లేట్ అయ్యింది వచ్చేకి. అంతలోపే మమ్మల్ని పిలుచుకొని వాళ్ళ ఇంటికి పిలిచిపోయినారు. పోలీస్ స్టేషన్ పిలిచిపోమంటే నేను మా నాన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళినామన్నా. వెళ్ళినాక పోలీసు వాళ్ళు మళ్ళీ ఇద్దరు కానిస్టేబుల్ పోయి మమ్మల్ని పిలుచుకొని వచ్చినారు. వాళ్ళ ఇంటికి పోయి పిలుచుకొని వచ్చినాక కూడా సాయంత్రం కొద్దిసేపు సిఐతో మాట్లాడేంటి వాళ్ళ ఆపోజిట్ పార్టీ వచ్చినాక కూడా మాట్లాడదామని చెప్పి బయట కూర్చోబెట్టినాను. ఇంకా అప్పటి నుండి సాయంత్రం వరకు బయట కూర్చొని ఉన్నాం, ఏమీ జరగలేదు. లాస్ట్ కి ఇంటికి వచ్చేసినాం. జరిగింది పోలీసులు చెప్పలేదు ఇట్లా కొట్టినారు అని. అంతా సిఐతో మాట్లాడినాకే బయటకు వచ్చాము. ఆపోజిట్ వాళ్ళు వచ్చినాక మాట్లాడతామన్నారు. బయట కూర్చున్నాము, ఆపోజిట్ వాళ్ళు వచ్చినారు. మేము అప్పుడు బయట ఉన్నామన్నారు. వాళ్ళు లోపలికి పోయి ఏవో మాట్లాడినారు. ఇంకా సాయంత్రం వరకు ఇంకేం జరగలేదు. ఇంక సాయంత్రం వరకు బయట కూర్చొని వచ్చినాము. పట్టించుకోలేదు. ఎస్ఐ కూడా సిఐఎస్ ఎవరు ఏంది స్పందించలేదన్న. మాట్లాడిన కూడా మాట్లాడలేదు ఎవరు వచ్చి. వాళ్ళు చంపుదాం అది ఇది అని బెదిరిస్తా అన్న, రికార్డింగ్లు వీడియో ఫుటేజ్ అన్ని చూపిస్తా అన్నా కూడా ఏం పట్టించుకోవట్లే వాళ్ళు. అర్జీ రాసి ఇచ్చినామన్నా. సిఐ సార్కి ఇస్తామని బయట వాళ్ళు తీసుకొని లోపలికి కానీ లేదు సార్కి. సార్కి పోయి వీడియోలు రికార్డులు అన్ని చూపించినాము, అసలు స్పందించలేదు సార్. ఏది మా ఎక్కడ ఈడ్చుకుపోయినారని. ఈడ్చుకుపోయినది ఉందే లేదన్నా, మీరు కానీ చూస్తున్నారు కదా. ఈ రికార్డింగ్ ఇందాక మీకు చూపించిన రికార్డింగ్ సిఐకి కూడా చూపించినాము. నాకు ఈ ప్రాణహాని ఉంది. ఇంత కొట్టి ఇంత ఇది చేసినా గానీ నేను వాళ్ళకి కట్టాలి. ఇంత అవమానం చేసినాక నాకు ఆ అవమానం తెచ్చిమని నేను వాళ్ళకి కడతాను. ఇంట్లో దూరి అరాచకంగా కొట్టు. పోలీసుల మీద కూడా నమ్మకాలు లేవు. నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. నాకు మీడియా వాళ్ళు న్యాయం చేస్తారని మీడియా ముందుకు వచ్చినారు. గతంలో కూడా ఇట్లా మీడియా ముందుకు వచ్చి నాకు కొంచెం న్యాయం జరిగింది. ఇప్పుడు కూడా మీడియా వల్లనే నాకు న్యాయం జరుగుతుందని నమ్మి వచ్చినా. నాకు మీడియా వల్ల న్యాయం చేయాలని కోరుతున్నాను. ఇచ్చినారు 20 లక్షలు పైనే కట్టినా. ఫోన్ పేలోనే సుమారుగా 8 లక్షలు 9 లక్షలు ఉంది, క్యాష్ కాకుండా. చంపుతారని ప్రాణహాని ఉంది అన్న. చావుకున్న భయపడదన్నా. కానీ నాకు 2 పిల్లలు ఉన్నారు. ఆడపిల్ల ఉంది. ఆడపిల్లకి పెళ్లి చేసుకోవాలా నేను. నన్ను ఏమన్నా చేయని, నా పిల్లల జోలికి వస్తే ఎంత బాధ అవుతుందన్న. నా పిల్లలు కానీ తీసుకుపోయి చంపుతామంటారు. చిలకమ్మ, గుండమ్మ, చేపల రమణ అన్న. చిలకమ్మ, గుండమ్మ, సాయి, చేపల రమణ అన్న. చంపుతారమ్మా, కొడతారు. ఎవరో పాదుర్లు ఎవరినో చంపింటే 40 రోజులకే బయటకు వచ్చినారంట. ఇంకా నువ్వు ఒకటి లెక్క మాకి అంటారు. మా నాయన్నే చంపినాము, నువ్వు ఒకటి లెక్క మాకి అని అంటారు. సిఐ దగ్గరే పెట్రోల్ పోసి అంటిస్తాననిందమ్మా. ఇది ఆ రికార్డు సార్ గానీ వినిపించినాం మేము. స్పందించకపోతే ఇంకెక్కడన్నా మాకు న్యాయం జరిగేది.